ఈరోజు తెలంగాణ పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా లిక్కర్ దందాలు చేసి లిక్కర్ వ్యాపారం చేసి తెలంగాణ ఏదైతే సంబంధించి మన ఒక్క గౌరవాన్ని అగౌరవపరిచిన కవిత గారు ఇప్పటికన్నా బాధ్యతతోటి వివరించండి. మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. తెలంగాణ ప్రజలకి మీరు చెప్పే ముందు వెళ్ళి మీ తండ్రి గారికి వివరించండి. బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా 80,000 పుస్తకాలు చదివి సుదీర్ఘ మేధావిని, నాకంటే పెద్ద మేధావే తెలంగాణ రాష్ట్రంలో లేడని చెప్పి భావించే మీ తండ్రి గారిని బయటికి వచ్చి ఈ లెక్కలపైన వీటన్నిటిపైన శాసనసభలో పాల్గొని నిజంగా మీరేదన్నా ప్రజల బాగు కోసము ప్రజల మంచి కోసము ఏమన్నా సలహా సూచనలు ఇస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వము ప్రజల బాగు కోసం తప్పనిసరిగా అది చేయనీకి సిద్ధంగా ఉంది. అందుకే దీన్ని ప్రజాప్రభుత్వము ప్రజా పాలనగా ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నారు.